దేవుని వాక్యము నిమిత్తము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించుడి. చాలండి, ఒకసారి మీ ప్రక్క వారు తిరగండి, ఈ మాట చెప్పండి, ప్రభువులో ఆనందించండి అని చెప్పండి. ప్రభువులో ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. And again I say, rejoice in the Lord. మన ప్రైజ్ అండ్ వర్షిప్లో చాలా పాటలు పాడుతూ ఉంటాం. ఆ పాటల్లో ఎక్కువగా దేవునిలో ఆనందించే పాటలు. ఇదివరకు మన ప్రైజ్ అండ్ వర్షిప్లో పాడే పాటల్లో ఒకటి రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ సే రీజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఎప్పుడు ఆనందిస్తూ ఉండండి. ఎన్నిసార్లు చెప్పినా మరలా ప్రభువులో ఆనందించండి అని పౌలు మహాశయుడు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ సంఘము ద్వారా దేవుని బిడ్డలైన వారందరికీ ఆయన సూచిస్తున్న ఒక అద్భుతమైన మార్గం, ప్రభువునందు ఆనందించండి. అక్కడ ప్రభువునందు అనే మాట లేకపోయి ఉంటే ఆనందం ప్రపంచంలో చాలా చోట్ల దొరుకుతుందేమో అని మనుషులు అనుకోవచ్చు. అందును బట్టే పౌలు మహాశయుడు ఎప్పుడు ఏది తెలియజేసినా చాలా స్పెసిఫిక్గా ఆ మాటలు తెలియచేయడం తన పత్రికలో మనం చూస్తూనే ఉంటాం. ప్రభువులో ఆనందించండి. లోకంలో ఆనందించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, లోక సంబంధమైన పరిస్థితుల్లో ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం ప్రభువులో ఆనందించాలి అని ఒక మాటలో చెప్పాలంటే బోధించబడ్డం మాత్రమే కాదు, హెచ్చరింపబడుతున్నాం కూడా. లోక ఆనందాల కోసం చాలామంది వెళ్ళి ఈ రోజున తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. లేదా తమ జీవితాల్లో వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ అనేక మందికి ప్రయోజనకరంగా లేకుండా తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రభువులో ఆనందించే వారమై ఉండాలి. చాలాసార్లు అపవాది మన జీవితంలోనికి దుఃఖాన్ని, వేదనను తీసుకొచ్చి, యాంగ్జైటీని తీసుకొచ్చి ప్రభువు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఎల్లప్పుడూ దుఃఖించు వారంగా అపవాది కొంతమందిని తీర్చిదిద్దుతున్నాడు. ఆత్మల సంపాదన నిమిత్తం దుఃఖపడద్దు అని నేను అనడం లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా రక్షణ లేని వారి గురించి ప్రభువు తలంపించినప్పుడు కన్నీటితో వారి కోసం ప్రార్థన చేయడం పొరపాటు కాదు. కానీ కొంతమంది లోక సంబంధమైన వాటి కోసం దుఃఖపడుతూ ఏడుస్తూ తమ జీవితాల్లో ఆనందించలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టే పౌలు మహాశయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువులో ఆనందించండి అని. విచిత్రం ఏంటంటే పౌలు భక్తుడు ఈ మాట రాసేసరికి ఆయన ఒక చెరసాల్లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ఎ ప్రిజన్. ఒక చెరసాల్లో ఉండి మనుషులకి ఈ మాట రాస్తున్నాడంటే అతనిలో ఉన్న ఆనందం ఈ లోక సంబంధమైంది కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లోకానికి అతీతమైన ఆనందం. ఎవరు చెప్పగలరు ఈ మాట? చెరసాలలో వేసి భోజనం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, బొండలు వేసి బిగించి దుర్వాసన వస్తున్న ఆ ప్రాంతంలో ఎవరు చెప్పగలరు ఆనందించండి అని? నేను ఏదైనా శుక్రవారం నేను ఆత్మీయ తండ్రి గారు ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్ షైర్ అనే ప్రాంతంలో జాన్ బన్యన్ గారి ప్రాంతాన్ని విజిట్ చేశాం. నేను అప్పటికే చాలాసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకో జాన్ బన్యన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేసిన సేవ, పరిచర్య, రాసిన పుస్తకాలు నన్ను చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో తండ్రి గారిని తీసుకుని లండన్ నుంచి ఒక 2 hours జర్నీ చేసుకుని వెళ్ళిన తర్వాత జాన్ బన్యన్ మ్యూజియంలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ జాన్ బన్యన్ గారి హిస్టరీ అంతా కూడా చెప్పే ఒక గైడ్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దైవజనుడు 12 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు ఆయన. కారణం ఏంటి? ఎందుకు ఆయన చెరసాలలో వేశారంటే రోజు త్రాగి రోడ్డు మీద పడిపోతున్నాడని కాదు, లేదా ఎవరినో అసభ్యంగా ఇబ్బంది పెట్టాడని కాదు, గ్యాంబ్లింగ్లో దొరికాడని కాదు, దేశ ద్రోహంలో పట్టుబడ్డాడని కాదు. అతన్ని చెరసాల్లో పెట్టిన కారణం అంటూ ఏదైనా ఉందంటే దేవుని సువార్త చెప్తున్నాడని. ఇంగ్లాండ్లో కూడా ఇంగ్లాండ్లో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టి. ఎందుకంటే ఆయన బ్రతుకున్న రోజుల్లో దేవుని వాక్యం చెప్పడానికి లైసెన్స్ ఉండాలి, ఒక పాస్టరల్ ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ అయ్యి లైసెన్స్ వస్తేనే కానీ వాక్యం చెప్పడానికి అనుమతించబడేది కాదు. అయితే దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడిచ్చిన ఆ భారాన్ని కలిగి ఉండి సువార్త చెబుతుంటే రోడ్ల మీద అతను తీసుకెళ్ళి చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో పెట్టిన ప్రతిసారి తనకు ఒక ప్రామిస్ ఇచ్చేవారు. అదేనంటే, నేను ఇకపై దేవుని వాక్యం చెప్పను, దేవుని సువార్త చెప్పను అని కనుక నువ్వు ఒప్పుకుంటే నేను ఇప్పుడే ఈ క్షణమే చెరసాలలోంచి వదిలేస్తామంటే జాన్ బన్యన్ గారు ఎంత పట్టుదలంటే ఆయన, మీరు నన్ను వదిలేసిన మరుక్షణమే, మళ్ళా రేపు ఎల్లుండి అనుకోకండి,
ఏ క్షణమైతే నన్ను వదిలిపెట్టేస్తారో ఆ క్షణమే నేను బయటికి వెళ్ళి మళ్ళీ సువార్త చెప్పాలా. నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం కలిగిన దైవజనుడు 12 సంవత్సరాలు చెరసాలలో ఉండిపోయాడు. నేను ఆత్మీయ తండ్రి గారు ఆ చెరసాలంతా చూసినప్పుడు ఎలా ఉండగలిగాడు ఇక్కడ ఇంతకాలం. సరైన శానిటేషన్ లేదు, సరైన వెంటిలేషన్ లేదు, సరైన ఫుడ్ లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల నుండి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని ప్రపంచానికి అందించిన దైవజనుడు. పౌలు గారు మాత్రమే కాదు, ఇలాంటి దైవజనులు అనేక మంది చెరసాల అనుభవాలు గుండా వెళ్ళి ఆనందించండి. దేవుడిచ్చే ఆనందం లోక సంబంధమైన ఆనందాలతో ఎప్పుడూ సమానం కాదు. గాడ్స్ happiness and the joy and happiness that is available at Jesus is something more precious than anything in the world. లోకంలో అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైన ఆనందం. ఈరోజు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ప్రభువులో ఆనందించగలుగుతున్నావా? ప్రభువులో స్తుతించగలుగుతున్నావా? లేఖనాల్లో మరియా అనే ఒక ధన్యురాలు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిన మరియమ్మ గారు ఒక సందర్భంలో ఆమె అంటది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం చదివితే అక్కడ ధన్యురాలైన మరియా ఈ విధంగా అంటుంది. లూక్ చాప్టర్ 1 and verse 48. నా ఆత్మ నా రక్షకుడైన, చూడండి, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. మరియమ్మ గారు చెప్పండి, ఎవరిలో ఆనందిస్తున్నారు? ఆమె దేవునిలో. ఆమె ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఆమెకు ఒక వార్త వచ్చింది. అదేనంటే, మరియా, ఏంటి ప్రభువా, నీవు ధన్యురాలు అమ్మా. ఓ చాలా సంతోషం నాయన. ఏంటి పరిస్థితి? ధన్యురాలని చెప్పి ఆ తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు నీ ద్వారా లోకానికి రాబోతున్నారు, నీవు గర్భవతి అవుతావు అనే మాట వినగానే ఏ స్త్రీ ఆనందిస్తుంది చెప్పండి? ఏ స్త్రీ సంతోషిస్తుంది? పెండ్లి కాకుండానే గర్భం ధరించింది అని గనక సమాజానికి తెలిస్తే మామూలుగా ఊరుకుంటారా మనుషులు? ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంది అంటే, ఏమీ లేకుండానే ప్రజలని ఇబ్బంది పెట్టే సమాజం, ఏమీ లేకపోయినా ఇబ్బంది పెట్టే సమాజంలో అలాంటి వార్త ఏదైనా తెలిస్తే ఆమె ఎదుర్కొనబోయే అవమానం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించాను. యూ కెన్ ఇమాజిన్ ది హ్యూమిలియేషన్ దట్ షీ ఈస్ గోనా గెట్. ఆమె పొందబోయే అవమానం, ఆమె పొందబోయే ఆ ఇన్సల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. కానీ ఆ పర్టికులర్ టైంలో ప్రభువా, నా ముందు ఒక కష్టతరమైన ప్రయాణం ఉంది, నా ముందు ఒక కష్టతరమైన బాధ్యత ఉంది, నా ముందు ఒక కష్టతరమైన విధానాలు ఉన్నాయి, బట్ స్టిల్ ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ యూ. నీ యందు నేను ఆనందిస్తున్నాను. నా ఆత్మ నా రక్షకుడని దేవుని యందు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. కొన్నిసార్లు క్రీస్తు ప్రభువు కోసం నువ్వు అవమానించబడుతున్నావా? నీ భక్తి సవాలు చేయబడుతుందా? నీ విశ్వాసం సవాలు చేయబడుతుందా? నువ్వు ప్రభువుని అంగీకరించినందుకు నీ బంధువులు స్నేహితులందరూ కూడా నిన్ను తక్కువగా చూస్తున్నారా? నువ్వు తక్కువ కులంలో కలిసిపోయావని అంటున్నారా? లేదా భయంకరంగా మాట్లాడే వాళ్ళు చాలామంది నీ చుట్టూ తారసపడుతున్నారా? సమాజం ఎలా ఉందంటే ఈ రోజుల్లో నేను ప్రభువు బిడ్డను అని చెప్పుకోవడానికి 10 సార్లు ఆలోచించాల్సినట్టుగా బయట పరిస్థితులు కల్పిస్తున్నారు చాలామంది. అదొక ఇన్సల్ట్లా భావించే వాళ్ళు చాలామంది ఉంటే, మరియమ్మ గారిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆమె ముందు ఒక కఠినమైన ప్రయాణం ఉంది. ద జర్నీ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. షీ హ్యాడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్స్. షీ వాజ్ రిడిక్యూల్డ్ అండ్ మాక్డ్ బై పీపుల్. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా చుట్టూ చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా నేను ప్రభువులో ఆనందిస్తున్నాను. నూతన నిబంధన నుంచి 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను. పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి ఆనందించాడు. అవమానాలు ఎదుర్కొనబోయే పరిస్థితి నుండి మరియమ్మ ఆనందిస్తూ ఉంది. అసలు ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆనందం? ఎక్కడి నుండి వచ్చింది ఈ సంతోషం? లోక సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడని ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. నో మ్యాటర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, నీ చుట్టూ ఏం జరుగుతుందనేది ప్రశ్న కాదు, కానీ నీ హృదయం దేవునితో కనెక్ట్ అయి ఉంటే నువ్వు ఆనందించే విధానం చాలా చాలా గొప్పగా ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మీరు స్టేజ్ మీద ఎప్పుడు చాలా సంతోషంగా చిరునవ్వుతూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, స్టేజ్ క్రింద కూడా అదే ఆనందంగా ఉంటారంటే నేను చెప్తున్నాను, స్టేజ్ మీద ఎంత ఆనందంగా అయితే ఉంటానో స్టేజ్ క్రింద కూడా అంతే ఆనందం ప్రభువు నాకు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నా ఆనందం నాకు భౌతిక సంబంధమైన ఉన్న వనరుల మీద కాదు, కానీ వాటిని దయచేసే నా దేవుని మీద ఆధారపడి ఉంది. నా ఆనందం నాకున్న ఈ భౌతిక సంబంధ వనరుల మీద మాత్రమే కాదు, నా ఆనందం వాటిని అనుగ్రహిస్తున్న దేవుని మీద ఉంది. కాబట్టే నా ఆనందం శాశ్వతమైంది. మై జాయ్ ఈజ్ ఇటర్నల్ బికాజ్ మై గాడ్ ఈజ్ ఇటర్నల్.
నా దేవుడు శాశ్వతుడు కనుక దేవుడు నాకు అనుగ్రహించిన ఆనందం కూడా శాశ్వతమైంది. కానీ ప్రపంచ పరిస్థితులు అలా లేవు. నాన్నగారు చెప్తూ ఉంటారు కదా వాళ్ళ తండ్రి గారి గురించి, ఆయన ప్యాకెట్లో డబ్బులు వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడట ఆయన. బస్సు దిగిన దగ్గర నుండి ఇంటికి వచ్చేంతవరకు డ్యాన్స్ చేసుకుంటూ వస్తే ఇంట్లో పిల్లలు కూడా డ్యాన్స్ చేసేవాళ్ళు. ఏమన్నా డాడీకి డబ్బులు వస్తే మరి పిల్లలు కూడా సంతోషమే కదా. ఇంటి నిండా స్వీట్లు, హాట్లు ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఆయన ప్యాకెట్లో డబ్బులు గెలిచి వచ్చిన రోజు చాలా సంతోషంగా ఆనందంగా ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో పిల్లలు కూడా మా నాన్నగారి డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ఆనందించేవారు. కానీ ఆ మరుసటి రోజు మరలా ప్యాకెట్కి వెళ్ళి డబ్బులు పోగొట్టేసుకున్న తర్వాత బస్సు దిగి తెల్ల గుడ్డ నెత్తి మీద వేసుకుని ఇంటికి వచ్చేసేవాడట, కాముగా సైలెంట్గా. మళ్ళీ ఇప్పుడు ఆనందం లేదు, డ్యాన్సులు లేవు, ఏమీ లేదు. ఎందుకంటే ఉన్న డబ్బులు ఏమైపోయినాయి, పోయినాయి. ఆరోగ్యం ఉంటే ఆనందం, డబ్బులు ఉంటే ఆనందం, హోదా ఉంటే ఆనందం, 2-3 జాబులు ఉంటే ఆనందం, లోక సంబంధ విధానాల్లో కొంతమంది బాగా డెవలప్ అవుతుంటే ఆనందం. కొన్నిసార్లు ఏదైనా పరిస్థితిని బట్టి అవి దూరం అయితే ఇంకా జీవితం అంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా దుఃఖపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రియులారా, క్రైస్తవుడు పరిస్థితులకు అతీతంగా ఆనందించగలడు. ఆమేన్. లోక సంబంధ పరిస్థితులకు అతీతంగా ఆనందించగలిగే దివ్య కృప కేవలం ప్రభువులో మాత్రమే సాధ్యము అనే విషయాన్ని గుర్తించాలి. ఈరోజు నా అంశం ఏంటంటే పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యము, పరిపూర్ణమైన ఆనందాన్ని మనం ఎలా పొందుకోగలము. నిజంగా మీరు పరిస్థితులకు అతీతంగా ఆనందించాలంటే మీరేం చేయాలి, లేదా నేనేం చేయాలి, లేఖనం ఏం చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం ఏమి మనకు బోధిస్తుందో పరిశీలన చేసి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో మాట్లాడుతాను. పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యము అని ఆలోచన చేస్తే మొదటిగా పేతురు గారిని అడుగుతాను. బైబిల్ గ్రంథంలో పేతురు మహాశయుడు చాలా అద్భుతమైన క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. పెంతెకోస్తు అనే పండుగ తర్వాత పేతురు గారి యొక్క పరిచర్య చాలా విశిష్టమైనది. ఫెనామినల్ వర్క్ వాజ్ డన్ బై అపాజిల్ పీటర్ ఆఫ్టర్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెంటెకోస్ట్. పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధన సంఘాన్ని ప్రారంభించిన తర్వాత పేతురు భక్తుని యొక్క జీవితంలో విశేషమైన మార్పులు కలిగాయి. దేవుని సువార్తను ఉన్నదన్నట్టుగా అనేక మందికి బోధించడం, ప్రభు రాజ్యాన్ని కట్టడం పేతురు గారు తన భుజాల మీద తీసుకున్నాడు. అంతమాత్రం కాకుండా ఆయన 2 పత్రికలు బైబిల్లో రాసినట్టుగా మనం చూస్తాం. ఆ 2 పత్రికల్లో కూడా పేతురు మహాశయుడు ఇదే విషయాన్ని ఒక్కానిస్తున్నాడు. ప్రభువులో ఆనందించడం అనే విషయాన్ని ఆయన ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చాడు. పేతురు గారిని అడుగుదాం. పేతురు గారు పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యము అని అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ మీరు గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. 1 Peter chapter 1 and verse 9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. అంటే విశ్వాసానికి ఫలము ఏంటి అంటే ఆత్మరక్షణ అన్నాడు. విశ్వాసానికి ఒక ఫలం ఉంది, ఆ ఫలము ఆత్మరక్షణ. మీరు విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్ చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పేతురు భక్తుడు అంటున్నాడు పరిపూర్ణమైన ఆనందానికి మార్గం ఏంటి అంటే, పేతురు భక్తుడు అంటున్నాడు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన విశ్వాసానికి ఫలం ఉంది. ఏంటా ఫలం అంటే ఆత్మరక్షణ. సాల్వేషన్ ఈజ్ ద ఫ్రూట్ ఫర్ యువర్ బిలీఫ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా చూడండి ప్రతి పనికి ఒక రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం. ప్రతి పనికి ఒక రిజల్ట్ అనేది ఉంది. మానవుడు చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. విశ్వాసానికి ఉన్న ఫలం ఏంటి? కొంతమంది అనుకుంటారు నాలో ఉన్న విశ్వాసానికి ఫలం ఏంటండి వెస్లీ గారు? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై ఫెయిత్? విశ్వాసానికి ఫలము అనే విషయాన్ని పరిశీలన చేస్తే అందులో మొట్టమొదటి మాటే పేతురు భక్తుల ద్వారా ప్రస్తావించబడుతుంది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు ప్రప్రథమంగా ఆత్మరక్షణ పొందుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ జీవితం రక్షించబడుతుంది. ప్రపంచంలో చాలామంది ఆత్మరక్షణ అనుభవం లేకుండానే బ్రతికేస్తున్నారు. వారి శరీరాలు మాత్రం బ్రతికున్నాయి కానీ వారి లోపల ఉన్న ఆత్మ మాత్రం జీవించలేదు. మీరు మీ పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారై ఉన్నారని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. పాపము మనిషిలో మరణాన్ని తీసుకొచ్చింది. మరణము ఏలుబడిలోనికి పాపం మనిషిని తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే పాపమునకున్న బలమే మరణం అన్నాడు బైబిల్లో.
పాపానికి ఉన్న బలం మరణం. ఫర్ ఎగ్జాంపుల్, పాముకి బలం ఎక్కడుంది? ఇంకో మాటలో చెప్పాలంటే పాముకి ఎందుకు భయపడతాం మనం? ఎవరైనా భయపడేది దేనికోసం? దానిలో ఏముంది? విషం ఉంది. పాము కనుక కరిసిందనుకోండి, ఆ విషం మన బాడీలోకి వచ్చినప్పుడు విష ప్రభావాన్ని బట్టి మానవుడు చచ్చిపోతున్నాడు. కాబట్టే పాము అంటే భయం ఉంది. ఏ పాము కరిసినా విషము రాదు, ఇంకొంచెం విటమిన్స్ వస్తాయంటే రోజుగా కాటేజుకుంది మనం కదా. హాస్పిటల్ నిండా ఇప్పుడు బాబు దాని పాము కాటు అయిపోతుంది, ఎందుకంటే విటమిన్లు తక్కువ ఉన్నాను. పాములో విటమిన్లు ఉంటుంది, పెద్దగా ఎవరు భయపడరు. కానీ అందులో ఏముంది? విషం ఉంది. కాబట్టి ఇప్పుడు దాని బలమే విషయం, మనిషిని భయపెడతా ఉంది. పాపమునుకున్న బలం మరణం అంటే పాపం మనిషిని మరణం చూపించి భయపెడుతుంది. ఆధ్యాత్మికంగా, శారీరకంగా మరణాన్ని పాపం తీసుకుని వచ్చింది. ఆదిలో దేవుని ఉద్దేశం అయితే అది కాదు, దేవుని యొక్క ప్రణాళిక అయితే అది కాదు. ఖచ్చితంగా ఆదాము హవ్వలు దేవునితో శాశ్వత కాలం ఉండాలనే దేవుడు వారిని క్రియేట్ చేసుకున్నాడు. కానీ మనిషి పాపం చేయడం వలన దేవునికి అవిధేయంగా బ్రతకడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు మరలా ఈ లోకానికి వచ్చి ఆ మరణాంధకారములోంచి మనందరం విడుదల చేయాలని, మరణ ఛాయలోంచి మనందరం విడుదల పొందాలనే క్రీస్తు ప్రభువు శిలువ మీద మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. నీ నా జీవితం పరిపూర్ణతలోకి రావాలి అంటే, పరమార్థంలో మనందరం బ్రతకాలి అంటే, దేవుని యొక్క మార్గంలో మనం జీవించాలంటే, మన కళ్ళ ముందు ప్రతిసారి ప్రత్యక్షం కావాల్సిన ఒక దృశ్యం ఏంటంటే ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం, ఆయన యొక్క ప్రాణత్యాగము, పుణ్యదానముగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారు. మీ విశ్వాసానికి ఒక ఫలం ఉంది. ఒకప్పుడు మనలో చాలామంది, బహుశా మీలో చాలామంది రకరకాల ప్రాంతాలకు, రకరకాల కులాలకు, మతాలకు చెందిన వారు అయి ఉండొచ్చు. ప్రభు గురించి అవగాహన మీకు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు సత్య సువార్తను విన్నారో, దేవుని సువార్త మీకు అందించబడిందో, లేఖనాలలో దేవుని ప్రేమను మీరు తెలుసుకున్నప్పుడు, ఆయన ఔన్నత్యాన్ని మీరు గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచిన ఆ క్షణమే విశ్వాసానికి తగిన ఫలమైన ఆత్మరక్షణ మనం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, వెస్లీ గారు నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను కానీ రక్షణ పొందాను లేదు, ఇంకా నాకు అర్థం కావట్లేదు అంటారు చాలామంది. నీకు అర్థం కాకపోవడానికి ఇదేం పజిలేం కాదు. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు మీద పెట్టగలిగితే, నువ్వు పాపినని గుర్తించి నీ పాపములు యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నువ్వే నా రక్షకుడివి, నీవు తప్ప ఇంకెవరు లేరు, నా కొరకు ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు నీవు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనిషి ఏమయ్యాడంట? రక్షణ పొందాడు. దీనికోసం నువ్వు కొండలెక్కాల్సిన అవసరం లేదు, లేకపోతే ఒక 1116 కనబడిన వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదా మరొకడు చేయాలని నేను చెప్పట్లేదు. క్రియల ద్వారా మనిషికి ఏం రాలేదు చెప్పండి? రక్షణ రాలేదు, రాబోదు కూడా. అది ఏదైనా కావచ్చు. రైచస్ డీడ్స్ అనేవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. మనం చేసే భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, లేదా మనం చేస్తున్న ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను ఏదైతే కొన్నిసార్లు అనుకుంటున్నామో, అంటే ప్రభువు లేకుండా, అవి ఎప్పుడూ కూడా నిన్ను రక్షణలోకి నడిపించలేదు. యేసు క్రీస్తు ప్రభునందును ఉంచే విశ్వాసం మాత్రమే. పూర్వదినాల్లో ఏం చేసేవారంటే, నీ పాపాలు పోవాలంటే ఏం చేయాలి? అయ్యా నేను గుర్తిస్తున్నాను నేను పాపినని. వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, పూర్వదినాల్లో పాప పరిహార పత్రాలు అమ్మేవారు. ఆ పత్రాలు కొనుక్కుని రక్షణ పొందేసుకున్నాం అనుకునేవారు చాలామంది. పాప పరిహార పత్రాలు, అమ్మ నువ్వు పాపిని గుర్తించావు, నీ పాపాలు పోవాలి, ఇదిగో ఓ పత్రం అమ్ముతున్నాం కొనుక్కో అని చెప్పి అమ్మకాలు చేసేవారు. పాప పరిహార పత్రాలు అమ్మేవారు. అవి కొనుక్కున్న వాడికే రక్షణ ఉంది అన్నట్టుగా క్రియేట్ చేశారు ఆ నాటి సమాజంలో ఉన్న పెద్దలు. అందును బట్టే మార్టిన్ లూథర్ కానీ, జ్వింగ్లీ కానీ, జాన్ విక్లిఫ్ కానీ, విలియం టిండేల్ కానీ, జాన్ నాక్స్ కానీ, ఆ తర్వాత ఇంకా చాలామంది దేవుని బిడ్డలందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం వల్ల పాపాలు పోవు, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక మనిషి విడుదల పొందుతాడు. బంధకాల నుంచి విడుదల, పాపము నుండి విడుదల, అపరాధము నుండి విడుదల, శాపగ్రస్తన పరిస్థితులను విడుదల, ఫైనల్గా నిత్య శిక్ష నుండి విడుదల పొందాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. హ్యావ్ యూ ఎవర్ ప్లేస్డ్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్? ఎప్పుడైనా యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా?
ఈ విశ్వాసం ఎలా ఉండాలంటే పరిపూర్ణ విశ్వాసం అయి ఉండాలి. మరలా సందేహాలతో కూడిన విశ్వాసం కాదు. కొంతమంది చూడండి, ఏ పుట్టలో ఏ పాము ఉందోనండి, మేము సోమవారం ఇదండి, మంగళవారం ఇదండి, బుధవారం ఇదండి, ఆఖరికి ఆదివారం అండి యేసుప్రభు అంటారు చాలామంది. యూ డోంట్ నీడ్ దోస్ ఆల్ దీస్ థింగ్స్. నీకు మరలా ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు మరలా వేరే చేతుల్లో వేలు పెట్టాల్సిన అవసరం లేదు. జపాన్ వాళ్ళు ఇలాగే చేస్తారట. పుట్టగానే జపాన్ వాళ్ళకి సంబంధించిన ఒక మత విధానంలో పిల్లల పేర్లు పెడతారట. పెద్ద అయిన తర్వాత మరొక మతాన్ని అనుసరిస్తారట. ఆ తర్వాత మరొక మతాన్ని అనుసరించి జీవితంలో ఒక్కొక్క పర్టికులర్ ఈవెంట్ని ఒక్కొక్క మతానికి ముడిపెడతారట. ఎవరు అడిగారట, పుట్టినప్పుడు ఒకటి, మధ్యలో ఒకటి, ఆ తర్వాత ఇంకోటి, చివరిలో ఇంకోటి ఏంటంటే ఏమోనండి 4 ఏది కరెక్ట్ అయితే దానిలోకి వెళ్ళిపోతాం కదా అన్నారట. ఆ తర్వాత అనుమానాలు. కానీ క్రైస్తవుడికి అలా అనుమానం లేదు. విశ్వాస ఫలము ఆత్మరక్షణ. ఎప్పుడైతే ఆత్మరక్షణ పొందామో అప్పుడు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషంతో మీరందరూ ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆత్మరక్షణ నీకు లేకపోతే నువ్వు ఎప్పుడూ ప్రభువులో ఆనందించలేవు. కొన్నిసార్లు దేవుల్లో ఆనందించే వారిని కొంతమంది చూసి హేళన చేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఈ ఆనందం విలువ వారికి తెలియదు కాబట్టే. మీరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారా? ఇంక మీకు పని పాట ఏమి ఉండదా? మేము చూడు ఎంత చక్కగా ఆదివారం వినియోగించుకుంటామో. ఇల్లు శుభ్రాలు చేసుకుంటాము, ఆ తర్వాత బయటికి వెళ్తాము, షికార్లు, సినిమాలు, త్రాగుళ్ళు, తందనాలు, అవి ఇవి, ఆఖరి పోలీస్ స్టేషను. అబ్బో, ఆదివారం చాలా జరుగుతున్నాయి మా జీవితాల్లో. కానీ మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారేంటి? ప్రార్థన ఏంటి? అక్కడే ఉంది ఆనందం. నీకు తెలిస్తే కదా ఈ టేస్ట్, ఈ రుచి నీకు తెలిస్తేనే కదా. దేవుని వాక్యం వింటూ ఉండగానే ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పొందే ఆ మాధుర్యం, ఆనందం మాటలతో వర్ణించేది కాదు. ఇట్స్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్. చాలామందికి ఆనందం విలువ తెలియకే లోక సంబంధంగా రకరకాల పరిస్థితుల్లో తనమునకలై ఉంటారు చాలామంది. దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణ పొందకపోతే, ఆత్మరక్షణ నీలో జరగకపోతే, నువ్వు రక్షించబడిన వ్యక్తివి కాకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆనందించలేవు. ఈ ఆనందం విలువ నీకు తెలియదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ఆత్మరక్షణ పొందిన ఆ క్షణము నుండి ప్రభువులో మీరు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఈ ఆనందం కూడా ఎలాంటిదంటే అన్స్పీకబుల్ అండ్ గ్లోరియస్ జాయ్. వర్ణించాలన్న వర్ణనకు అందదంటిది. వర్ణించాలన్న వర్ణనకు అందదు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనిద్దాం. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 2:47 చదవండి. 47వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం ఏం చేస్తారంట? వాళ్ళు పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఏం చేస్తున్నాడంట? ఆయన చేరుస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట నన్ను వినండి, సంఘంలో ప్రజలను చేరుస్తుంది ఎవరు? చెప్పండి, ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే. అక్కడ రాసి ఉంది కదా, రక్షణ పొందుచున్న వారిని దేవుడు వారితో ఏం చేస్తారంట? ఆయన చేరుస్తున్నారు. ఈ రక్షణ పొందిన వారు అక్కడ చేర్చబడినప్పుడు వారిలో ఉన్న లక్షణం ఏంటంటే వారు ఆనందముతోనూ ఆ తర్వాత నిష్కపటమైన హృదయముతోనూ ఏం పుచ్చుకుంటున్నారు? వాళ్ళు ఆహారం పుచ్చుకుంటున్నారు. ఆదిమ సంఘం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనం యాక్ట్ చాప్టర్ 2లో మనం చూస్తాం. పేతురు భక్తుడు సువార్త చెప్పిన తర్వాత 3000 మంది యేసు ప్రభుని ఒక్క ప్రసంగం ద్వారా 3000 మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు పేతురు గారు. ఆత్మదేవుడు బలమైన కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళందరూ కూడా సత్యాన్ని గుర్తించి, జీవితం యొక్క విలువను గుర్తించి సంఘములో చేర్చబడుతున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. సంఘంలో చేర్చబడిన వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయడంలోనూ, రొట్టె విరవడంలోనూ, ఆ తర్వాత దేవుని యొక్క సహవాసంలోనూ వారు ఎడతెగక ఉన్నారని లేఖనాలు ధృవీకరించిన తర్వాత ఆ క్రింద వచ్చిన మనం అన్ని చదువుతుంటే వారు అనుదినము కూడా కూడుకుంటూ ఉన్నారట. ఎక్కడో చోట అనుదినము కూడా దేవుని మాటలు వినడానికి. కొన్నిసార్లు ఆదివారం ఒకసారి రావడానికి మనందరికీ చాలా ఇబ్బంది అయిపోయి అదో పెద్ద సాక్రిఫైస్ అనుకుంటాం మనం కదా. ఆదివారం దేవుని మందిరం నేను వెళ్తున్నానండి, ఆదివారం ప్రతి ఆదివారం మంచిదని వస్తున్నాను, నేనేం కాదంటలేదు. కానీ అదో పెద్ద సాక్రిఫైస్ అనుకుంటారు చాలామంది ఆదివారం దేవుని మందిరానికి రావడం. నేను చెప్తుంటాను, ఎప్పుడు కూడా మనం దేవుని కోసం చేసేది ఏది సాక్రిఫైస్ కాదు, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అదొక ఆధిక్యత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని కోసం మనం చేసేది గొప్ప గొప్ప త్యాగాలైతే కాదు, అది ఆధిక్యతది ఆయన కోసం చేయడం. వీళ్ళందరూ కూడా అనుదినము కూడా కూడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమ చెల్లిస్తూ రక్షించబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఆనందముతోనూ ఆ తర్వాత నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటున్నారని లేఖనాలు సెలవిచ్చాయి. ప్రభునందులు ప్రియులారా, ఆత్మరక్షణ ద్వారా ఆనందము సాధ్యము. పరిపూర్ణ ఆనందం ఎలా సాధ్యమని ప్రశ్నించుకుంటే మొదటి ప్రశ్న, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే నువ్వు నిజంగా ప్రభువులో ఆనందించగలవని లేఖనాలు సెలవిస్తున్నాయి. లెట్స్ కమ్ టు ది సెకండ్ థింగ్. రెండో ప్రాముఖ్య విషయం దగ్గరికి వద్దాం. అందరికీ అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలన్నీ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో మాట దగ్గరికి రండి. లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనం చదువుతున్నాం. అందరూ బైబిల్ తెరవాలి. లేఖనాలు అలా ఉన్నాయో లేదో చూడాలి. లూక్ చాప్టర్ 24 and verse 52. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఏ ఆనందం అంటది? మహా ఆనందంతో తిరిగి వెళ్ళారట. ఎందుకు అంత ఆనందం వచ్చేసింది వాళ్ళకి? ఎందుకు అంత సంతోషం వచ్చేసిందంటే వారు ఎవరికి నమస్కారం చేశారు? ప్రభు అయిన యేసయ్యకు నమస్కారం చేశారు. నమస్కారము అన్న చోట అంటే మనం కూడా ఉదయం లేచింది ఎవరైనా నమస్కారం అండి అంటాం కదా. కొంతమంది నమస్తే అంటారు కదా. ఈ నమస్కారం ఆ నమస్తేలు కాదు. ఇక్కడ వారు యేసు క్రీస్తు ప్రభు నమస్కారము చేసి అన్న చోట ఇంగ్లీష్లో దే వర్షిప్డ్ జీసస్ అనే మాట ఉంటుంది. దే వర్షిప్ అంటే దేవుణ్ణి ఏం చేశారంట? వాళ్ళు ఆరాధించారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడా కాదా? చెప్పాలి గట్టిగా. ఎస్, హీ ఈజ్ వర్ది. ఈ ప్రపంచ చరిత్రలో ఆరాధనకు యోగ్యుడైన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు మాత్రమే. ఆయనకు మాత్రమే మొక్కాన్ని సేవించాలని పాత నిబంధనలో రాయబడింది. మొక్కడం అంటే ఆరాధించడం, దేవుని స్తుతించడం. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకు నమస్కరించి ఇంగ్లీష్లో వర్షిప్ అని అక్కడ రాయబడిన మాట. గ్రీక్లో ప్రాస్కినియో అనే పదం ఉంటుంది. ప్రాస్కినియో అనే పదం దాని అర్థం ఏంటంటే కిస్సింగ్ అని, ముద్దు పెట్టుకోవడం. మీరు ఎవరికైనా మీ ఇంట్లో పెట్స్ ఉంటే, డాగ్స్ ఎస్పెషల్లీ, కుక్కలు పిల్లులు కొంతమంది పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా ఇళ్లల్లో. కొంతమంది కుక్కలు పిల్లుళ్ళు, ఆ తర్వాత పక్షులు, ఎలుకలు, సుంచులు, ఇవన్నీ అంటే వాళ్ళకి ఇష్టం కాకపోయినా అవి వస్తూనే ఉంటాయి అనుకోండి కొన్ని సందర్భాల్లో. అమెరికాలో ఒక ఆమె పేపర్ తిరిగేస్తుంటే జాబ్ వేకెన్సీ ఉంది అనగానే ఫోన్ చేసిందంట. అయ్యగారు జాబ్ ఉందన్నారు, వచ్చేయమంటారు. వచ్చేయమన్నారు. ఇంటికి వెళ్ళిందండి. ఏంటంటే జాబ్ అంటే ఏమి లేదమ్మా, మాకు పెట్ ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్ అంటే కోడి పెట్ట కాదు, పెట్ అంటే పెంపుడు జంతువు. పెట్ ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు. హృదయాన్ని కత్తుకుని చూసుకుంటారు. సరే ఇక నన్ను మీరు ఇక వదిలేండి అంతే, ఆ పెట్టతో పాటు ఇక నేను ఉంటాను, బాగా చూసుకుంటానని చెప్పగానే అయితే డౌన్ స్టేర్లో ఉంది చూసి వచ్చి అనగానే ఆమె వెళ్ళి డౌన్ స్టేర్లో సోఫాలో చూసి కలుదిరి పడిపోయింది. నేను కొండశిలువ ఉందంట అక్కడ, పైథాన్. అది పెట్టంట వాళ్ళకి. ఇప్పుడు దాన్ని అంటే అమ్మగారు ఏం చేయాలట? అది ఏంటో కనుక్కోకుండానే గుండెలకు హత్తుకుని చూసేసుకుంటాను. చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది. కొంతమంది కొండ చిల్లులు పెంచుకునే వాళ్ళు ఉంటారు. దుబాయ్లో రాజ కుటుంబాలు ఉంటారు, రాయల్ ఫ్యామిలీస్. వాళ్ళ చిరతపుల్లల్ని, సింహాలని, ఆ తర్వాత టైగర్లు లేవనుకోండి అక్కడ, సింహాలు చిరతపుల్ని పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి మా పెట్టని తీసుకొస్తామని చెప్పి సింహం తీసుకొస్తారట మధ్యలోకి. నేను కూడా ఒకసారి రాయల్ ప్యాలెస్కి వెళ్ళాను. స్తోత్రం, అలాంటి ఏం తీసుకురాలేదనుకోండి. వచ్చుంటే టికెట్ లేకుండా వచ్చేసేవాడిని ఇండియాకి. పెట్స్ ఉంటాయి. మీకు ఎవరికైనా కుక్కలను పెంచుకునే అలవాటు ఉంటే, ఎప్పుడైనా మీరు ఒక 4 రోజులు కనబడకపోతే అది మీరు ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరకు వచ్చేసి మీ చేతిని కానీ, ఎస్పెషల్లీ చేతిని నాకుతూ ఉంటుంది. లికింగ్ ద మాస్టర్స్ హ్యాండ్. ఆ చేతిని నాకడం అంటే అర్థం ఏంటో తెలుసా? మాస్టర్, వేర్ హ్యావ్ యూ గాన్? ఐ మిస్డ్ యూ ఆల్ దీస్ డేస్.
నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు చెప్పకుండా? నేను 4 రోజులు మిస్ అయిపోయింది తెలుసా నీకు? మరి అది మాట్లాడలేదు కదా. మనం అంటే చెప్తాం. నా కూతురు నిన్న వచ్చేసి గవ్వ పట్టుకు డాడీ ఐ మిస్ యూ డాడీ అంది. నోరు ఉంది కాబట్టి చెప్పింది. మరి జంతువులకు మరి నోరు లేవు కదా. అది చెప్పే విధానం ఏంటంటే ఆ మాస్టర్ చేతిని లిక్ చేస్తుందట. థ్యాంక్ యూ మై మాస్టర్ ఫర్ ప్రొవైడింగ్ మై వండర్ఫుల్ షెల్టర్. థ్యాంక్ యూ మై మాస్టర్ ఫర్ ద ఫుడ్ దట్ యు ఆర్ గివింగ్ టు మీ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు నాకు కొంచెం అన్నం పెడుతున్నావు, లేదా భోజనం పెడుతున్నావు, చక్కని షెల్టర్ ఇచ్చావు, ప్రేమతో నన్ను చూసుకున్నావు. నేను ఇంతకన్నా నీకు ఏం చేయగలను? అది వచ్చి ఆ మాస్టర్స్ హ్యాండ్ని లిక్ చేస్తుంది. ప్రాస్కిన్యో అనే మాటకు మూలార్థం అదే. కిస్సింగ్ గాడ్స్ హ్యాండ్, గాడ్స్ ఫీట్. ప్రభువా నీవు తప్ప ఇంకెవరు లేరు నాయన. నా హృదయములో నీకు తప్ప మరెవరికి స్థానం లేదు ప్రభువా. ఐ వర్షిప్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్, మై సోల్ అండ్ మై స్పిరిట్, మై స్ట్రెంగ్త్. నా బలమంతటితో, నా శక్తి అంతటితో, నా మనసంతటితో నిన్నే ఆరాధిస్తున్నాను ప్రభువా. పరిపూర్ణంగా నేను స్తుతిస్తున్నాను. ప్రాస్కిని అనే పదం దానికి అర్థం అదే. ఇంకొక అర్థం కూడా ప్రాస్ట్రేట్, సాగిలి పడిపోవడం. పూర్వదినాల్లో రాజులు కానీ రాజకుటుంబాలు ఏమన్నా రోడ్డు మీదకి వస్తే జనాలందరూ ఏ పొజిషన్లో ఉండాలి? కాలు రగరేసిన ఉండడానికి లేదు అక్కడ. ఎందుకోసం? రాజు కాబట్టి అందరూ పొరుల దండాలు పెట్టాలి, సాష్టాంగపడాలి. దేవుని సన్నిధిలో సాష్టాంగపడ్డంటే అర్థం ఏంటో తెలుసా? దేవా నా జీవితం అంతా నీకే. ఐ సబ్మిట్ మై లైఫ్ టు యూ లార్డ్. ఆరాధనలో సబ్మిషన్ ఉంది. ఆరాధనలో సరెండరింగ్ స్పిరిట్ ఉంటుంది. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. వారు నమస్కారము చేసి మహా ఆనందంతో తిరిగి వెళ్ళారు. నేను నమ్ముతున్నాను ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా కేవలం క్రీస్తు ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా మాత్రమే ఇక్కడి నుంచి మహా ఆనందంతో తిరిగి వెళ్ళబోతున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ గ్రేట్ జాయ్ బికాస్ యు ఆర్ వర్షిపింగ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభును ఆరాధించే ప్రతి ఒక్కరూ మహా ఆనందంతోనే తిరిగి వెళ్తారు. ఎందుకంటే అది సరైన ఆరాధన. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు ఆయన. చాలామంది రోజుల్లో యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు కాదు, ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు, యేసు ప్రభు ఎక్కడా కూడా నన్ను ఆరాధించండి అని చెప్పలేదు అని కొంతమంది వాదించే వాళ్ళు బయలుదేరారు. ఇతర మతాలను ప్రక్కన పెట్టండి, వాళ్ళు ఎప్పుడూ క్రైస్తవం మీద దాడి చేస్తూనే ఉంటారు ఏదో ఒక రూపంలో. కానీ కొంతమంది క్రైస్తవులను పిలిపించుకున్న వాళ్ళే క్రీస్తు ప్రభువుని సరిగా అవగాహనలోనికి తీసుకోలేకపోతారు. క్రీస్తు ప్రభువుని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ నిర్ద్వందంగా వితౌట్ ఎనీ హెసిటేషన్ ద బైబిల్ టెల్స్ జీసస్ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. ఆయన స్తుతి నొందడానికి యోగ్యుడు ఆయన. జ్ఞానులు వచ్చి యేసు ప్రభు ముందు ఏం పడ్డారు? సాగిలపడ్డారు. బాలుడైన ప్రభు ముందు సాగిలపడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? పాపం వాళ్ళకి తెలియదా? తెలియకుండా సాగిలు పడిపోయారు యేసు ప్రభు ముందు? నో, దే న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. ప్రభు గురించి వాళ్ళకి తెలుసు. రాజులని ఉదయ కాంతికి వచ్చేదరు అన్న ప్రొఫెసీ బైబిల్లో రాసున్నాయి. దాన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు. వచ్చి ప్రభు పాదాల మీద ఆ బాలుడైన ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి సాగిలు పడిపోయారండి జ్ఞానులు. కొన్నిసార్లు ప్రభువుని ఆరాధించడానికి నీ స్టేటస్ అడ్డొస్తుంది కదా. నేను ఎవరిని అనుకుంటున్నానండి అంటారు చాలామంది. నువ్వు ఎవరైనా పర్లేదు సహోదరి, దేవుడిని ఎంతగా హెచ్చించినా పర్లేదు, ఆ స్థానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. దేవుడిని ఇంకా ఎక్కువ ఆశీర్వదించండి, నువ్వు ఇంకా ఎక్కువ దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలి. కొంతమంది స్థాయి పెరిగే కొలది దేవుని ఆరాధించడం మానేస్తున్నారు. స్థాయి పెరిగే కొలది దేవుని సన్నిధికి రావడం మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్థాయి పెరిగే కొలది ఏదో మేము అలా వచ్చి అలా వెళ్ళిపోతాం, కానీ మీరు పెద్దగా ఆరాధించండి, పాండి, మోకాళ్ళు వేయండి, ఇలాంటివి అంటే కుదరదండి మాకు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. భక్తుల్లో అఫీషియాలిటీ పెరిగిపోయింది ఈ రోజుల్లో ఎక్కువ. దేవుని స్తుతించు, ఆరాధించు, మహిమపరచు ప్రభువుని. ఆయన స్తుతిని పొందడానికి యోగ్యుడు ఆయన. జ్ఞానులు సాగిలపడ ప్రభుని ఆరాధించారు. కరెక్ట్గా ఈ నమస్కారము అనే మాట, ఏ ప్రాస్కినియో అనే మాట ఇక్కడ రాయబడిందో, జ్ఞానులు చేసిన పని దగ్గర కూడా అదే మాట ఉంది గ్రీక్లో. దట్ మీన్స్ వాళ్ళు దేవుని ఎదుట సాగిలపడి, లార్డ్ యు ఆర్ ద ట్రూ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకానికి నిజమైన రాజుగా వచ్చిన వాడు నీవు. హేరోద్ దగ్గరికి వెళ్ళి అందుకని అడిగారు, హేరోద్ గారు
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడండి? హేరోదు గారు కలవరపడ్డా అండి? ఆయనకి ఇబ్బంది రాదా? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇంకో రాజుగారు ఎక్కడ ఉన్నారంటే ఇబ్బంది రాదా ఆయనకి? అప్పటికే హేరోదు తన రాజరికాన్ని కాపాడుకోవడానికి ఎంతోమందిని చంపేశాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ దట్ హ్యాస్ బీన్ బోర్న్ అనగానే ఆయనకి చెప్పండి, కొంతమందికి కోపం, ముక్కు మీద కోపం ఉంటుందంటారు, ఏం చేస్తారో తెలియదు అన్నట్టుగా కలవరపడిపోయాడట. హేరోదు కుటుంబీకులందరూ కలవరపడిపోయారు. వాళ్ళ కలవరం ఏంటి? ఇప్పుడు ఈయనకి కలవరం వస్తే మా పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కలవరం వచ్చేసింది. కొన్ని కుటుంబాల్లో చూడండి, యజమానులు కోపం రాగానే భార్య పిల్లలు కూడా ఏమొచ్చేది, వాళ్ళకు కూడా టెన్షన్ వచ్చేది. ఎందుకంటే ఈయన కోపంలో ఏం చేసేస్తాడనండి. కోపంలో వస్తువులన్నీ బయటకు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కోపంలో పక్కింటి వాళ్ళు తిట్టేసేవాళ్ళు ఉంటారు. ఆ కోపం ఎప్పుడు ఆగుద్దంటే నైబర్స్ అందరూ కలిపి ఒంగోబెట్టి 4 గుద్దిన తర్వాత అప్పుడు ఇప్పుడు బాగుందా, వెళ్ళిపోండి అందరూ ఇంటికి. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయి. హేరోదు గారి కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ జ్ఞానులు ఎక్కడి నుండో వచ్చి మాట్లాడుకోవడానికి మాట్లాడేశారు. వీళ్ళు యూదుల రాజు ఎక్కడున్నాడని అడిగేశారు, కలవరపడ్డారు. హేరోదు అనుకున్నాడు, వీళ్ళైతే సామాన్యులుగా అనిపించట్లేదు, జ్ఞానం కలిగిన వాళ్ళే. చరిత్ర చెప్తుంది వాళ్ళు కేవలం జ్ఞానులు మాత్రమే కాదు, కొన్ని ప్రాంతాలను పరిపాలన చేసే రాజులు కూడా అన్నట్టు. వాళ్ళు దే వర్ కింగ్స్ యాక్చువల్లీ, వైజ్ మెన్. వీళ్ళు ఏదైనా చెబుతున్నారంటే అంత ఈజీగా మాట్లాడదు కాదు. అందును బట్టి మీరు వెళ్ళి ఆయన కనుగొని మళ్ళీ నా దగ్గరికి వచ్చేసండి, మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అన్నాడు. హేరోదులో ఆరాధిద్దాం దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని ఆరాధిద్దాం అనే మాట అయితే అతని నోటి నుండి వచ్చింది, కానీ అది హృదయంలోంచి వచ్చింది అయితే కాదు. జ్ఞానులకి హేరోదుకున్న డిఫరెన్స్ అదే. చాలామంది ఆరాధిద్దాం అనుకుంటున్నారు కానీ ఆరాధించట్లేదు. ఆరాధిద్దామని ఉందండి కానీ రావట్లేదు నువ్వు దేవుని దగ్గరికి. రా, నీ స్టేటస్, నీ అందం, నీ చదువు, నీ గొప్పతనం, నీ ధనం, నీ ఘనం, నీ బలం ఏది కూడా దేవుని ఆరాధించడానికి అడ్డు రాకూడదు. యూ కెన్ ఫ్రీలీ వర్షిప్ యువర్ గాడ్. మనస్ఫూర్తిగా హృదయం నిండా ప్రభువుని నింపేసుకుని ఆరాధించు, స్తుతించు. ఎంత ఆనందం ఉంటుందండి. తరచుగా చెబుతూ ఉంటాను, ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని ఆరాధిస్తుంటావో చింతలు కూడా అలాగే నీకు ఏమైపోతుంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. ఆరాధన తగ్గిపోవడాన్ని బట్టే చింతలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్నదానికి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, సంపాదించుకుంది ఎక్కడ దాచుకుందుమా, ఈ వరీలు ఎక్కువైపోయినాయి అందరికీ ఈ రోజుల్లో. చింత. నేను అడిగాను, ఒక నటి, ఆమె పేరు సిల్వీనా అనబడే నటి. అది చూడడానికి అందంగానే ఉంటుంది, మళ్ళీ అందంగా ఉండాలని ఆపరేషన్ చేయించుకుందంట అమ్మగారు. మరి ఇంత అందం ఏం చేసుకుంటుందో మనకు తెలియదు. చూడడానికి ఆల్రెడీ అందంగానే ఉంటుంది, ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె పేరు సిల్వీనా అనబడే ఆమె మళ్ళీ ఉన్న అందం సరిపోక మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళిందట. వార్తల్లో రాశారు, ఆపరేషన్ వికటించి నటి మృతి అని. చచ్చిపోయింది. తీరాబోసి 40 సంవత్సరాలు కూడా లేవు ఆమెకి. 41-42 ఇయర్స్ ఎంతో ఉన్నాయి. ఆపరేషన్ కోసం వెళ్ళింది, ఇంకా అందంగా కనబడాలి లోకానికని. ఆఖరికి ఆ అందం అంత పట్టుకెళ్ళి మట్టిలో పెట్టేశారు నిన్నే. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? లోక సంబంధమైన తాపత్రయాలు అనేక సార్లు నేను దేవుని దూరం చేసేస్తున్నాయి. ఏమి తినాలా, ఏమి త్రాగుదామా, ఎక్కడుందామా, ఏం కట్టుకుందామా, ఏమి ధరిద్దామా. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆత్మరక్షణ ద్వారా పరిపూర్ణమైన ఆనందం సాధ్యమో. రెండవది, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం వలన వాళ్ళు మహా ఆనందంతో తిరిగి వెళ్ళిపోయారంట. వాళ్ళు శిష్యులందరూ కూడా మహా ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్ళడానికి కారణం వారు దేవునికి నమస్కారం చేసి దే వర్షిప్ గాడ్, దేవుని ఆరాధించారు. ప్రియమిత్రమా, సహోదరి, సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా నీ హృదయాన్ని తెలిసి నువ్వు దేవుని స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రభువులో ఆనందిస్తావు, సంతోషిస్తావు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అయితే లేదు, కానీ ఆ మాటను ఒక్కసారి పరిశీలన చేసి మనం ముగింపు ప్రార్థనలకు వద్దాం. మూడవది, లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాం.
లూకాసు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి. ఏంటి కారణం ఏంటి? మనం సంతోషించి ఆనందించడానికి ఇది అద్భుతమైన సమయం, ఇది యుక్తమే. కారణం ఏంటంటే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి ఏం చేశాడట? దొరికాడు. మూడో మాట చాలా జాగ్రత్త వినండి. ఆత్మలో రక్షించబడడం చూసినప్పుడు కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలా? ఆనందించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెన్ యు సీ సంబడి గెట్ సేవ్డ్ యు మస్ట్ బి హ్యాపీ. రక్షించబడిన వారిని చూసినప్పుడు, ఆత్మల సంపాదన అనేది జరుగుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. కానీ ఆ ఇంట్లో ఒకడు ఉన్నాడు, పెద్దోడు, వాడికి ఏమి లేదు, సంతోషం లేదు. తప్పిపోయిన తన కుమారుడు, తన తమ్ముడు తిరిగి రావడం అన్నయ్యకి ఏమి లేదు, ఇష్టం లేదు. మనం కూడా చాలాసార్లు అలాగే ఉన్నాం, ఆ పెద్దన్నయ్యలాగా ఉన్నాం మనం కూడా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించాడు. ఈ నా కుమారుడు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. ఒకప్పుడు పాపంలో చనిపోయిన వాడు ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది, బుద్ధి తెచ్చుకున్నాడు, తిరిగి వచ్చాడు. డాడీ, ఇకపై నీ కుమారుడిని అనిపించుకునే నేను యోగ్యుని కాదు, నీ ఇంట్లో కూలివాణిలో ఒకడుగా నన్ను పెట్టేసుకో, ఆ స్థానం అన్న ఇచ్చే, నాకు పర్వాలేదు. రిహార్సల్ చేశాడు, వచ్చి చెప్పాడు కూడా తండ్రి దగ్గర. తండ్రి అన్నాడు, అరే బాబు ఇక కూలోడ్లో ఉంటాడు, కలిపింటారు అందులో అన్నాడా? అనలా. ఏమన్నాడు? యు ఆర్ మై సన్, యు ఆర్ స్టిల్ మై సన్, ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ యూ. రండి. అతనికి చెప్పులు తొడిగించి, మంచి వస్త్రం వేసి, ఉంగరం పెట్టించి, మొత్తం ఇల్లంతా కూడా విందు చేసేయండి. సందడే సందడే. ఎందుకోసం? తప్పని కుమారుడు తిరిగి వచ్చాడు. ఈ లోపల అన్నయ్య బయట ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. బయట ఉన్నోడు లోపలికి వచ్చాడు, లోపల ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళాడు. వచ్చి అంటాడు, ఎవరినో పని వాళ్ళని అడిగాడు, బాబు ఏంటో సందడి అని. మీ తమ్ముడు తిరిగి వచ్చాడండి. తమ్ముడా ఎక్కడున్నావు, తిరిగి వచ్చేసావా, రానా, నిన్ను చాలా మిస్ అయ్యాను అని వెళ్ళి కౌగిలించుకున్న తమ్ముడిని ఆహ్వానించాల్సిన వాడు ఇంట్లోకి రావట్లేదట, బయట ఉండిపోయాడట. ఎందుకు బయట ఉండిపోయాడంటే అతనికి తన తమ్ముడు తిరిగి రావడం ఏమీ లేదో, ఇష్టం లేదో. అంటే అతనికి తన తమ్ముని మీద బాధ్యత లేదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు ఎలా తయారయ్యారంటే, ఎవరైనా ఒకరు రక్షణ పొందుతుంటే ఇష్టం ఉండలేదు, ఎవరైనా వారికన్నా కొంచెం బాగా పాడుతున్నారంటే ఇష్టం ఉండలేదు, వారికన్నా దేవునిలో బలంగా వాడబడుతున్నారంటే ఇప్పుడు ఎలాగైనా క్రిందకి లాగేయాలనే తాపత్రయమే తప్ప ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం, సహకరిద్దాం అన్న ఆలోచన చాలామందికి లేదు. ప్రభు పని జరుగుతున్నప్పుడు, దేవుని రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు, ఆత్మలో సంపాదించబడుతున్నప్పుడు సంతోషించే వాళ్ళు తక్కువ అవుతున్నారు, పరిచర్యలను పాడు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ దేవుని పని ఎవరు పాడు చేయలేరు అనుకోండి, అది తర్వాత సంగతి. కానీ నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావుగా. అమ్మ ఎందుకమ్మా దేవుని మందిరానికి రావట్లేదు? మా పక్కింటి ఆవిడ కూడా అక్కడికే వస్తుందండి, అందును బట్టి నేను అక్కడికి రానండి. ఏంటంటే వాళ్ళిద్దరికీ గొడవలట, కాలువ నిమిత్తం. వీళ్ళ కాలువ వాసన వచ్చి, మా కాలువ వాసన రాకపోతే ఏమవుతుందమ్మా? అత్తరపోతారు ఎవరైనా కాలువలో, వాసన వస్తుంది. ఏదో గొడవ వచ్చింది, సద్దు మణుచుకుని ఇద్దరు దేవుని మందిరానికి రాకుండా, ఆమె వస్తే నేను అక్కడికి రాను, మరి రేపు పొద్దున పరలోకానికి అవుతుంది, అక్కడ నుండి ఎక్కడికి వెళ్తావు నువ్వు? దేవుని మందిరంలో కనపడదు, దేవుని రాజ్యంలో కనపడదు. రేపు పొద్దున్న వచ్చావా, అయితే నేను ఉండను ఇక్కడ అని నరకానికి వెళ్ళిపోతావా? తోటి విశ్వాసులతో కలిసి లేని జీవితం. ఇంకో మా తోటికోళ్ళు ఆ సంఘానికి వస్తుంది కాబట్టి నేను అక్కడికి, నాకు వాక్యం అంటే బాగా ఇష్టం అండి, వెస్లీ గారు చాలా చక్కని వాక్యం చెప్తారండి, కానీ నేను రానండి, ఎందుకంటే మా తోటికోళ్ళు అక్కడికి వెళ్తుంది కాబట్టి నేను ఆమెను చూడలేను, చూస్తే నాకేం వచ్చేస్తుందండి? కంపరం వచ్చేస్తుందండి. కంపరం వస్తుందా? అదేనా నువ్వు నేర్చుకున్నది ప్రభువులోకి వచ్చి? దేవుడేమో ప్రేమ ప్రేమ ప్రేమ, నీలో ఉన్న ఆధ్యాత్మిక జీవితం మెరుగుపెట్టబడదు ప్రతిరోజు. మోర్ లవ్, మోర్ కంపాషన్, మోర్ ఫర్గివ్నెస్ అని దేవుడు మాట్లాడుతుంటే, నాకు వాళ్ళని చూస్తే కంపరం వచ్చేస్తుంది, వీళ్ళని చూస్తే కంపరం వచ్చేస్తుందంటే నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు దేవునిలో? నువ్వు ఎలా ఆధ్యాత్మిక దీవెన పొందుతున్నావు? ఒకసారి ఆలోచించాయి. ప్రభువుతో సహవాసం నేను ప్రభు రూపంలోకి మారుస్తుందా? మనల్ని చూసి ఎన్నిసార్లు కంపరం వచ్చేయాలి దేవునికి?
మన మాటలు, మన క్రియలు, మన తలంపులను బట్టి ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఈ అక్కర్లేదు వీళ్ళని అనుకోవాలి. కానీ దేవుడు తన ప్రేమను అంతగా మనమే చూపిస్తూ ఉంటే మనం ఎందుకు కొంతమంది విషయంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నాం పరిశీలించేయాలి. తండ్రి బయటికి వెళ్ళాడట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తండ్రి గారు ఎంత మంచోడో చూడండి. ఆయన చిన్నోడిని ప్రేమించాడు, పెద్దోడిని కూడా ప్రేమించాడు. బయటికి వెళ్ళి ఒకటే మాట చెప్పాడు, నాయనా నావన్నీ నీవన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎవర్ ఐ హ్యావ్, అవన్నీ నీవే. లేకపోతే నీ తమ్ముడు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు. ఆనందించడం యుక్తమే. ఆత్మలు సంపాదించబడుతున్నప్పుడు ఆనందించాలి. ఆత్మల సంపాదనలో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు అనేక మందిని ప్రభువుని తెలుసుకుని దేవుని కృపలో వర్ధిల్లుతుంటే సంతోషించాలి, ఆనందించాలి. అలాంటి అనుభవంలో ఎదుగుదామా? అలాంటి వారి కోసం ప్రార్థన చేద్దామా? దేవుని చేతిలో వాడబడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దామా? వారి సంఘాలు బలపడినట్లుగా, ఆధ్యాత్మిక జీవితాలు స్థిరపడినట్లుగా, వారు ఇంకా ఇంకా మెరుగ్గా దేవుని కోసం వాడబడినట్లుగా. నేను చెప్పగలను, దేవుని సేవకునిగా దేవుని మందిరం నుండి చెబుతున్నాను. దేవుని సేవలో వాడబడే వాళ్ళు ఎవరున్నా కానీ మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలనే ఆశ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. నేను ఏం చేయగలిగితే అది. ఒకవేళ నేను ఏమీ చేయలేకపోతే కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను పట్టుదలగా. లార్డ్ బ్లెస్ దెమ్ లార్డ్, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. ఒకవేళ చేయగలిగింది ఏమన్నా ఉంటే నా పరిధిలో, నా సామర్థ్యంలో ఐ కెన్ డూ ఇట్. వాళ్ళు నన్ను గుర్తించిపోయినా పర్వాలేదు. చాలామందికి చేశాను అలా. ఈరోజు నేను ఆశీర్వదించబడ్డానంటే కారణాల్లో అది కూడా ఒకటి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిఫలాన్ని ఆశించకుండా మేలు చేయడం దేవుడు నేర్పించాడు నాకు. లెట్స్ డూ ఇట్. ఆనందిద్దాం. ఎవరైనా రక్షణ పొందినప్పుడు, ప్రభులోనికి వచ్చినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు ప్రభువు ఎంత ఆనందిస్తున్నాడో చెప్పండి. రక్షించబడి ఒక పాపి విషయంలో ఏముంది పరలోకంలో? చాలా సంతోషం కదా. ప్రభువు ఎలాగైతే ఆనందిస్తున్నాడో రక్షించబడిన వారిని పట్ల, దేవుని బిడ్డలుగా మనం కూడా అట్టి ఆనందంలో కొనసాగలిగితే అంతకన్నా సంతోషం లేదు. అందును బట్టి నీ బలం, నీ ధనం, నీ ఘనం, నీ సమస్తము ప్రభు సేవలో వెచ్చించినప్పుడు, ఆయన సేవలో వాడబడినప్పుడు, ఆయన కృపలో వర్ధిల్లడానికి నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆ వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, నీ సమర్పణ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే, నువ్వు దేవుని కోసం చేసే కార్యాలను బట్టి కొంతమంది అయినా ప్రభు దగ్గర రాగలిగితే అంతకన్నా ఆనందం ఇంకొకటే ఉంది. నాన్నగారు చెబుతుంటారు, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఆమె ప్రతి ఏటా కూడా తన బంధువులందరినీ పిలిచి, కొన్ని వందల మంది బంధువులు ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి 3 రోజులు మీటింగ్లు పెట్టేదట. 3 రోజులు అందరికీ భోజనాలు, చెప్పండి, అకామిడేషన్, ఆ తర్వాత వాళ్ళకి కొంతమందికి కావాల్సిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఆమె ఇచ్చి, రండి దేవుని సేవకుని పిలుస్తాను. రాజమండ్రిలో బలమైన సేవ చేస్తున్నారు దైవజనులు జోసెఫ్ జీ కుమార్ గారు. వారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. మీరు వచ్చి కూర్చుని వినండి అంతే, మీకు కావాల్సిన నేను ప్రొవైడ్ చేస్తానని ప్రతి ఏటా 300 మందికి పైగా బంధువులందరినీ పిలిచి 3 రోజులు సభలు పెట్టించి దేవుని వాక్యం వాళ్ళకి చెప్పిస్తే చాలామంది ప్రభువుని అంగీకరించారు. అందులో ఒకడు ఉన్నాడట, ప్రభువుని తెలిసేనని చెప్పుకున్నవాడే. వాడు వచ్చి, ఏంటమ్మా ప్రతి ఏటా సభలు ఎంత ఖర్చు, వీళ్ళందరూ భోజనాలు, అకామిడేషన్లు, ట్రావెలింగ్లు, మళ్ళీ అవి ఇవి ఇంత ఖర్చు, మరి నీ భవిష్యత్తు ఏంటి, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఎవరు చూసుకుంటారు? దేవుడు. అంటే అతడు చేయట్లేదు, చేస్తున్న ఈవెన్ ఏం చేయనివ్వట్లేదు, దేవుని పని చేయని కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, దుర్బుద్ధి కలిగిన వాళ్ళు. యోధా ఉన్నాడు కదా, మరియ యేసు పాదాల మీద అత్తరు పోసేస్తుంటే అయ్యో 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 వేస్ట్ అయిపోతున్నాడు. ఎందుకోసం? నిజంగా బేదల మీద ఉండి శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యాయి, ఆ డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నమే తప్ప మరొకడు కాదు. దేవుని కోసం నువ్వు పడే ప్రయాస, సువార్త నిమిత్తం నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి, సంతోషం ఇచ్చేదిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకోసం అంటే నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు. పరిపూర్ణమైన ఆనందం ఎలా సాధ్యం? ఆత్మరక్షణ ద్వారా సాధ్యము, ప్రభువుని ఆరాధించడం వల్ల సాధ్యము, 3వది ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడడం ద్వారా సాధ్యం.